ఈ రోజు నేను మీకు అద్దిరిపోయే చికెన్ ఫ్రై రెసిపీ చేసి చూపిస్తాను. అదే ఐరన్ కడాయి చికెన్ ఫ్రై. ముందుగా ఒక బౌల్లో 450 గ్రాముల చికెన్ బాగా వాష్ చేసి తీసుకోండి. అందులో కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు, 1 టీ స్పూన్ మిరప్పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. అట్లే 1 టీ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసుకోండి. నెక్స్ట్ సగం నిమ్మకాయ రసం పిండుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీన్ని 1 గంట పక్కన పెట్టేయండి. 1 గంట తర్వాత ఐరన్ కడాయిలో 3 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని వేడి చేసుకోండి. నూనె అయినా ఓకే, ఏం పర్లేదు. డైలీ మన ఫుడ్లో 1 స్పూన్ నెయ్యి కలుపుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదంట. నెయ్యి వేడెక్కినాక 2 ఇంచీల చెక్క, 1 ఇలైచి, 4 లవంగాలు వేసుకోండి. నెక్స్ట్ సన్నగా కోసుకున్న ఎర్రగడ్డలు వేసుకోండి. మీడియం హీట్లో ఎర్రగడ్డలు కొంచెం రంగు తిరిగే వరకు వేయించండి. ఎర్రగడ్డలు వేగినాక 1 టీ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోండి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ మిరప్పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ ఎందుకంటే మసాలా మాడిపోకుండా మనకు యూస్ అవుతుంది. అలా 1 నిమిషం వేయించుకున్నాక మనం ముందుగా కలుపుకున్న చికెన్ ముక్కలను ఇందులో వేసేయండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాలు బాగా వేయించండి. పది నిమిషాలు అయినాక దీంట్లోకి 250 ml వాటర్ పోసుకోండి. ఈ టైంలో మనం ఉప్పు చూసి సరిపోకపోతే కొద్దిగా వేసుకోవచ్చు. అలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి 20 నిమిషాలు బాగా ఉడికించండి. అప్పుడప్పుడు మూత తీసి మిక్స్ చేస్తూ ఉండండి. ఐరన్ కడాయిలో మీరు ఎప్పుడు వంట చేసినా మీడియం హీట్లోనే చేయాలి. ఎందుకంటే హై హీట్ పెడితే మన ఫుడ్ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ హై హీట్ పెట్టినా కూడా ఫుడ్ని కలుపుతూనే ఉండాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకోండి. ఈ పాటికి మనకి చికెన్ అంతా వాటర్ కంటెంట్ పీల్చుకొని ఆల్మోస్ట్ డ్రై అయిపోతుంది. దీంట్లోకి 3 పచ్చిమిరపకాయలు, అట్నే కొంచెం కరివేపాకు, కొంచెం మిరియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసి 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. లాస్ట్లో కొత్తిమీర కూడా కొంచెం వేసుకుని అలా కలిపి మంట ఆఫ్ చేస్తే మన ఐరన్ కడాయిలో చేసిన చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ముక్కలు బాగా మెత్తగా ఉడికి కారంగా చాలా టేస్టీగా అద్భుతంగా వచ్చింది. ఏది ఏమైనా ఐరన్ కడాయిలో చేస్తే వచ్చే టేస్టే వేరండి. ఇది మాత్రం నిజం. కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ ముక్కలని ప్లేట్లో వేసుకొని తింటే ఉంటుంది. అట్నే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.